గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో జనరల్లీ మీరు చాలా ఇంటర్వ్యూలు చూసుంటారు. కొన్ని ఇంటర్వ్యూస్లో 4-5 గెస్ట్లు ఉంటారు. బట్ ఈ ఇంటర్వ్యూలో చెప్తున్నాను, 100 మంది గెస్ట్స్ని కూర్చోబెట్టి నేను ఒకే ఇంటర్వ్యూలో చూపిస్తున్నాను అనమాట. సో సుడిగాడు అని ఒక సినిమా వచ్చింది అప్పట్లో, ఒకే టికెట్ మీద 100 సినిమాలు అని చెప్పి. ఇప్పుడు కూడా ఒకే ఇంటర్వ్యూలో 100 మంది గెస్ట్లు అనమాట మా కాన్సెప్ట్. ఎందుకంటే నాతో పాటు ఎవరున్నారంటే ఇమిటేషన్ రాజు గారు ఉన్నారు. ఆయన మిమిక్రీ ఎలా చేస్తారో తెలుసు కదా. ఆల్రెడీ చాలా ఆయన రికార్డులు ఆయనే బ్రేక్ చేసుకుంటూ ఉంటారు. 5 నిమిషాల్లో 50 వాయిస్లు, 10 నిమిషాల్లో 80 వాయిస్లు అని చెప్పి. మనం ఆ రికార్డ్ని ఇంకా బ్రేక్ చేద్దాం, దాన్ని బ్రేక్ చేసి ఆయన లిమిట్స్ని ఇంకా పుష్ చేద్దాం. నాతో పాటు ఉన్నారు, మాట్లాడేద్దాం. హాయ్ సార్. హాయ్ సార్. బాగున్నారా? ఫైన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. అంటే ఎంతమందిని గెస్ట్స్ని మేము అలాగే తీసుకురాలేము ఒకేసారి అట్ ఏ టైం. మీరు వచ్చారు కాబట్టి మాకు ఇంతమంది గెస్ట్లు వచ్చినట్టే. ఓకే సార్. డ్రీమ్ అనుకుంటే 100 ఏందండి, 1000 మందిని తెచ్చేసుకుంటారు. సత్తా ఉంది ఐ డ్రీమ్ కి. సూపర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఐ డ్రీమ్ ప్రేక్షకులకి శుభాకాంక్షలు తెలియజేయండి ఒక 10 మంది గెస్ట్స్ తో. ఎవరురా మీరంతా ఇంత టాలెంటెడ్ ఉన్నారు? ఐ డ్రీమ్ లో ఇంత అద్భుతంగా ఇంటర్వ్యూస్ చేసేది ఇంకెక్కడ నేను చూడలేదు. నిజంగా యువర్ గాడ్ గిఫ్టెడ్ ఫెలో. అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నా డ్రీమే ఐ డ్రీమ్ లో ఇంటర్వ్యూ తీసుకోవటం. అటువంటిది నా డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసిన ఐ డ్రీమ్ కి శుభాభినందనలు తెలియజేసుకుంటూ మీ నందమూరి తారక రామారావు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఐ డ్రీమ్ కి నా తరపున అభినందనలు. ఏమంటారు? కనిపించే మూల సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి చిహ్నాలైతే ఆ కనిపించని 4వ సింహమే మా ఐ డ్రీమ్. ఐ డ్రీమ్. ఐ డ్రీమ్. ఏదో అనుకున్నాను కానీ అన్నా మస్తుగా చేస్తున్నారన్న మీ ఇంటర్వ్యూస్. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నా. మీ శ్రీహరి. సూపర్. అంటే దట్టు ఏంటంటే నాకు నచ్చింది ఏంటంటే ఎవరి దగ్గర ఒకరి స్టేట్మెంట్ ఇంకొకరు రిపీట్ చేయలేదు. ఒక్కొక్కరు ఒక రకమైన శుభాకాంక్షలే తెలియజేశారు. చాలా బాగా నచ్చింది. అండ్ మోర్ ఓవర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీకు ఇన్స్పిరేషన్ ఎక్కడ స్టార్ట్ అయిందండి? ఎవరి వాయిస్ ఫస్ట్ టైం చేశారు? ఎక్కడ స్టార్ట్ అయింది? నా ఇన్స్పిరేషన్ మా సీనియర్ మిమిక్రీ ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు. యాక్చువల్గా నేను గుంటూరులో రకరకాల పండుగలు జరుగుతున్నప్పుడు అక్కడ జరిగే రకరకాల ప్రదర్శనలో మిమిక్రీ ఆర్టిస్టులు, మ్యూజిషియన్స్ రావటం, వాళ్ళు చేయటం, అరే భలే చేస్తున్నారు, ఒకే వ్యక్తిని వాయిస్లు ఎలా చేంజ్ చేయగలుగుతున్నారని. నాకు వచ్చిన రాకపోయినా పిచ్చాపాటికి రకరకాల వాయిస్లు. అది కాక చిన్న వయసు నాది, నేను 5th క్లాస్ 4th క్లాస్ అప్పుడు. ఆ లేత వయసులోనే ఆ హావభావాలు చెప్పేవాడిని, ఆ మోడ్యులేషన్ అంతే, వాయిస్ లేకుండా. భలే చేస్తున్నావే అని అంటాం. అలా నాకు ఫస్ట్గా పేరు తెచ్చింది పిచ్చకోటి సుధాకర్ గారిది. ఆ తర్వాత ఒక్కొక్కటి యాడ్ అయిపోయినాయి. యాక్చువల్గా నాకు ఇన్స్పిరేషన్, నన్ను మోటివేట్ చేసింది ఎవరంటే, నేను ఎవరికి భయపడ్డానంటే మా స్కూల్లో స్టూడెంట్స్కి. ఎందుకంటే ప్రతి ఆగస్ట్ 15కి, రిపబ్లిక్ డేకి, టీచర్స్ డేకి, చిల్డ్రన్స్ డేకి ప్రతిసారి రాజు నువ్వు మిమిక్రీ చేయని మా సార్లు నన్ను పిలవటం. కాకపోతే ఆడియన్స్ ఎప్పుడు ఒకళ్ళే. ఆల్రెడీ ఒకసారి చేశారంటే మళ్ళీ ఆల్రెడీ చేశారంటారేమో అని నాకు వచ్చినా రాకపోయినా ఏదో కొత్తగా చేయడం మొదలుపెట్టాను. జోక్స్ కానీ ఒక వాయిస్ యాడ్ చేయటం, అలా వాళ్ళ వల్ల కొన్ని కొత్తగా చేయటం అలవాటు అయిపోయింది అనమాట. అలా వాయిస్లో కూడా ఒక్కొక్కటి యాడ్ అవ్వటం. దాని తర్వాత కాలేజీలో ఇంకా ఫ్రెండ్స్ అందరం నువ్వు భలే చేస్తున్నావు, హైదరాబాద్ వెళ్తే మంచి ఫ్యూచర్ ఉంటుంది సినిమాల్లో, అది ఇదని వాళ్ళు మోటివేట్ చేయటం. అలా హైదరాబాద్కి ఇంట్లో గుండా వచ్చేసి హైదరాబాద్కి పారిపోయి హైదరాబాద్లో సినిమా కష్టాలు పడి ఎంతోమంది కళా పోషకుల హెల్ప్ వల్ల దేశ విదేశాలు తిరుగుతూ మంచి ప్రదర్శనలు ఇస్తూ మూవీస్లో డబ్బింగ్స్ చెప్తూ ఇక్కడ దాకా వచ్చారనమాట. సో సుధాకర్ గారు అన్నారు కదా, ఫస్ట్ వాయిస్ మీరు ట్రై చేసింది. సుధాకర్ గారికి ఆయన వాయిస్లోనే థ్యాంక్స్ చెప్పండి, ఆయన ఎక్కడ ఉన్నారు చూసి. సుధాకర్ గారితో నాకు చాలా మంచి అనుభవం ఉంది. TV5 ఛానల్లో అప్పుడు స్వర్గీయ చిత్తూరు ఎమ్మెల్యే మా శివప్రసాద్ గారు రాజకీయ బేతాళం అని ఒక షో చేసేవారు. దానిలో ఆ విక్రమార్కుడి క్యారెక్టర్ సుధాకర్ గారిది. ఆ బేతాళానికి నా వాయిస్ అనమాట. రాజా పాయింట్కి వద్దాం నిజం చెప్పాలి అని. అప్పుడు సుధాకర్ గారితో కలిసి వర్క్ చేయటం, సుధాకర్ గారి ఇంటికి పిలిచి వాళ్ళ అబ్బాయి పుట్టినరోజుకి, ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఇంత మనకన్నా పెద్దగా అయిపోయారు, వాళ్ళ అబ్బాయికి పుట్టినరోజు అప్పుడు నా చేత షో చేయించడం అలా చేశారు. ఆ సుధాకర్ గారికి థ్యాంక్స్ చెప్తే ఎలా ఉంటుంది? ఏమండి సుధాకర్ గారు,
యా ఆ రోజు మీ వాయిస్ తో నేను మొదలు పెట్టాను. యా ఇప్పుడు వందల కొద్ది వాయిస్లు చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ వాయిస్ తో మొదలైన నా నాంది ఎక్కడికో వెళ్ళిపోయింది జబలహాట్. థ్యాంక్ యూ. సూపర్ సార్. సో మీకు బాగా అంటే ఎక్కువ కాంప్లిమెంట్స్ తెచ్చిన వాయిస్ ఏంటి సార్ ఇప్పటివరకు ఈ జర్నీలో? ప్రకాష్ రాజు గారిది, జయప్రకాష్ రెడ్డి గారిది, అలానే సాయి కుమార్ గారిది, ఇలా కొన్ని ఉన్నాయి. ఈవెన్ కైకాల సత్యనారాయణ గారు కూడా అంటే ఎక్కువ మంది చేయడం నేను ఆర్టిస్టులు చూడలేదు. అవును సార్, మీ దగ్గర ఎక్కువ అబ్జర్వ్ చేశాను. కైకాల సత్యనారాయణ గారు, నిర్మలమ్మ గారు, జీవా గారు, రాళ్ళపల్లి గారు, ఇలా రేర్ వాయిస్లు కొన్ని బాగా ప్రాక్టీస్ చేసింది. దానికైతే ఇమిటేషన్ రాదు, రేర్ వాయిస్లు బాగా చేస్తారన్న పేరు ఉంది. దానిలో భాగంగా కైకాల సత్యనారాయణ గారు వాయిస్ మీకు బాగా ఇష్టం అని అడిగారు కాబట్టి ఫస్ట్ కైకాల సత్యనారాయణ గారు. కైకాల సత్యనారాయణ గారు మన చిరంజీవి గారి డైలాగు కైకాల సత్యనారాయణ గారు చెప్తే ఎలా ఉంటుంది? రాననుకున్నావా, రాలేననుకున్నావా? కాశీకి వెళ్ళాడు, కాశామర్షి అయిపోయాడు, వారణాసిలో బ్రతుకుతున్నాడు, తన వరసలు మార్చుంటాడు అనుకున్నావా? అదేం లేదయ్యా, అదే పౌరుషం, అదే రక్తమయ్యా, అంతకనే కావాల ఏముందా, ఎంతకన్నా నా వాళ్ళ కదయ్యా. సూపర్ సార్. అంటే నేను అంటే మెయిన్ థింగ్ ఏంటంటే వాయిస్ ఒకటి రప్పించాలి, ఎక్కడెక్కడ పాజిల్ ఇవ్వాలో, ఎక్కడెక్కడ లో అవ్వాలి, ఎక్కడ హై అవ్వాలి, యాజ్ ఇట్ ఈస్ దింపేస్తున్నారు అసలు. అంటే మీరు ఎంత ఓన్ చేసుకుని ఉంటారు, ఎన్ని డైలాగులు వినుంటారో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే నా మిమిక్రీయే నా ప్రపంచం, మిమిక్రీయే నా జీవితం, మిమిక్రీయే డబ్బులు ఇస్తుంది, ఇంత పేరు తెస్తుంది. కాబట్టి ఒక్కొక్క వాయిస్ లో వేరియేషన్స్, అంటే నవరసాలు వాళ్ళు కామెడీగా మాట్లాడితే ఎలా ఉంటుంది, ఏడుస్తూ మాట్లాడితే ఎలా ఉంటుంది అని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. అది నాకు ఇన్ కేసు ఒకవేళ డబ్బింగ్ చెప్పాల్సి వస్తే నాకు బాగా హెల్ప్ అవుతుంది. అంటే ఒకే వాయిస్ ఒకే వేరియేషన్ నేర్చుకుంటే ఇన్ కేసు డబ్బింగ్కి వెళ్తే అక్కడ వేరే రసం ఉంటుంది. నాకు వచ్చింది ఒక కామెడీ రసం, లేకపోతే ఒక రసం వచ్చి మిగతా డీల్ చేయలేను. అందుకని ఇలా అన్ని రకాలుగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. సో మీరు అంటే రకరకాల క్యారెక్టర్స్ కి డబ్బింగ్ చెప్పేస్తూ ఉంటారు. బికాజ్ నార్మల్ గా తెలిసిందే కదా, మూవీలో చాలా క్యారెక్టర్స్ కి ఒకే ఆర్టిస్ట్ ని పిలిపించి చేంజ్ చేస్తూ ఉంటారు. సో మీరు హైయెస్ట్ ఎన్ని వాయిసెస్ కి డబ్బింగ్ చెప్పారు ఒక మూవీలో? లాస్ట్ టైం ఒక మూవీకి కితకితలో అని తమిళ్ టు తెలుగు డబ్బింగ్ మూవీ, దానిలో 25 మెంబర్స్ కి చెప్పాను. దానిలో ఒక ముసలిమ బామ్మ గారికి చెప్పాను, చిన్నపిల్లకి చెప్పాను, అలానే రకరకాల ఏజ్ గ్రూప్ లో చెప్పాను ఒకే సినిమాలో. రీసెంట్ గా ఇంకొక మూవీ రాబోతుంది, ఆ మూవీకి ఇంకా పేరు టైటిల్ పెట్టలేదు. దానిలో నేను ఇప్పుడు 28-29 మంది క్యారెక్టర్లకి. అంటే దానిలో ఏంటంటే మనం ఇప్పుడు నేను రెగ్యులర్ గా స్టేజ్ మీద ఇమిటేట్ చేసే వాయిస్లు ఉండవు. అంటే ఇప్పుడు మన ప్రముఖ హీరోలు, అలానే రాజకీయ నేతలు, వాళ్ళు కాకుండా నార్మల్ పీపుల్ కి వాళ్ళ ఏజ్ గ్రూప్ తగ్గట్టు అలా 28 మందికి చెప్పాను. ఎలా సార్? అంటే ఇప్పుడు మీరు ఇన్ని చేస్తున్నారు కాబట్టి ఎక్కడో చోట ఇవే వచ్చేయాలి వాయిస్ లో. అన్ని కొత్త వాయిస్లు సృష్టించాలంటే చాలా కష్టం కదా. 28 కొత్త గొంతులు, అదే ప్రపంచంలో మీరు వినని గొంతులు లెక్క ఆల్మోస్ట్. అంటే నేను ఫస్ట్ డబ్బింగ్ చెప్పేటప్పుడు వాళ్ళ క్యారెక్టరైజేషన్ చూస్తాను. అతను విలనా, కామెడీ విలనా, అలానే రకాలుగా అతని ఏజ్ గ్రూప్ ని చూస్తాను. ఆ ఏజ్ గ్రూప్ తగ్గట్టు ఆ వాయిస్ నేను 2-3 వెర్షన్స్ చెప్తాను డైరెక్టర్ గారికి ముందు కూర్చున్నా. ఆ డైరెక్టర్ గారు ఈ క్యారెక్టర్ కి వాయిస్ సెట్ అయితే ఇలానే కంటిన్యూ అయిపోదాం అంటే అలా కంటిన్యూ చేసి అలా 28 మందికి చెప్పాను. అంటే ఇప్పుడు నేను అంటే ఒక థింగ్ ఏంటంటే, ఎవరైనా మీతో ఇలా చెప్పించుకున్నారా, సెలబ్రిటీ వాయిస్ తో చెప్పించుకున్నారా? నేను రామ్ గోపాల్ వర్మ గారి సినిమాల్లో చేస్తూ ఉంటాను, ఎందుకంటే డూప్స్ ఎక్కువ పెడుతూ ఉంటారు కాబట్టి. రామ్ గోపాల్ వర్మ గారి సినిమా లక్ష్మీ ఎన్టీఆర్ సినిమా ఉంది, దానిలో మోహన్ బాబు గారికి, బాలకృష్ణ గారికి, ఇలా చాలా సినిమాల్లో ఉన్న ఆర్టిస్టుల క్యారెక్టర్లు చెప్పారు అనమాట. అప్పుడు కూడా ఒక ఛాలెంజ్, అప్పుడు లక్ష్మీ ఎన్టీఆర్ సినిమాలో బాలకృష్ణ గారిది ఏంటంటే నందమూరి తారక రామారావు గారు జీవించి ఉన్నప్పుడు బాలకృష్ణ గారి ఏజ్ గ్రూప్ అది. ఫస్ట్ నేను డబ్బింగ్ చెప్పడానికి వెళ్ళినప్పుడు, ఏ నాన్నగారిని చంపేస్తావా అన్నాను. అప్పుడు బాలకృష్ణకి అప్పుడు 25 or 30 ఏజ్ ఉంది, అప్పుడు ఆ వాయిస్ కాదు నాకు కూడా. అప్పుడు మంగమ్మ గారి మనవళ్ళలో బాలకృష్ణ గారు, భైరవ దీపంలో బాలకృష్ణ గారు వాయిస్ ఆ ఏజ్కి వెళ్ళిపోయాను నేను. మీరు బాగున్నది అన్నది బహుబాగా ఉందని నిరూపించమందురా రాకుమారి, ఈ మంగమ్మ గారి మనవడి దెబ్బ అబ్బా అనాలా, అలా ఉంటది. కాబట్టి నేనేంటంటే బాలకృష్ణ గారు వాయిస్ కాబట్టి
ఏ నాన్నని చంపేస్తావా అన్నది ఇప్పుడు ఉన్నది. మామూలుగా అయితే ఏ నాన్నని చంపేస్తావా అలా వాయిస్ డిఫరెన్స్ ఏజ్ అలా చేశాను సో అనమాట. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.